కర్నూలు జిల్లా విద్యాశాఖలో నకిలీ నియామక పత్రాలు కలకలం రేపుతున్నాయి. కర్నూలుకు చెందిన కృష్ణమూర్తి అనే వ్యక్తి సచివాలయంలోని సమగ్ర శిక్షా కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేస్తున్నానని నిరుద్యోగులకు నమ్మించాడు. పింకీ అనే మహిళకు జోహారాపురంలోని ప్రాథమిక పాఠశాలలో అవుట్సోర్సింగ్ కింద సోషల్ టీచర్ ఉద్యోగం ఇస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి, సమగ్ర శిక్ష ఎక్స్ అఫీషియో ప్రాజెక్టు కోఆర్డినేటర్ నకిలీ సీల్, ఫోర్జరీ సంతకాలతో బోగస్ ఉత్తర్వులు సృష్టించారు. ఆ ఉత్తర్వులపై అర్బన్ ఎంఈఓ సంతకాలు కూడా ఉన్నాయి. ఇక జోహారాపురంలోని ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడి దగ్గరకు వెళ్లిన కృష్ణమూర్తి ఎస్ఎస్ఏ ఏడీగా పరిచయం చేసుకుని పింకీని సోషల్ టీచర్ గా విధుల్లో చేర్పించారు. నెల రోజుల పాటు పాఠశాలలో విధులు నిర్వహించిన పింకీ జీతం కోసం సీఎంఎంఎస్ ఖాతా ఐడి నెంబర్ కావాలని హెడ్ మాస్టర్ మల్లేష్ ను అడిగారు. దీనిపై అనుమానం వచ్చిన హెడ్ మాస్టర్ మల్లేష్ డీఈఓ శామ్యూల్ ఫాల్ కు ఫిర్యాదు చేశారు. పింకీ ఉత్తర్వులు నకిలీవని తేల్చి ఆమెను పాఠశాల నుంచి బయటకు పంపించారు. ఈ వ్యవహారంలో లక్షలాది రూపాయలు చేతులు మారినట్లు సమాచారం. 30 మందికి పైగా నిరుద్యోగుల్ని కృష్ణమూర్తి ముఠా మోసం చేసినట్లు తెలుస్తోంది. నకిలీ నియామక పత్రాల వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డీఈఓ శామ్యూల్ పాల్ జిల్లా ఎస్పీ విక్రాంత్ కు ఫిర్యాదు చేశారు. కర్నూలు జిల్లాలో ఇటీవల నకిలీ ఉద్యోగ పత్రాల ద్వారా ఒక టీచరు జోలాపురం హై స్కూల్ మున్సిపల్ ప్రైమరీ స్కూల్లో జాయిన్ కావడం జరిగింది. దాని గురించి వివరాల్లోకి వెళ్ళినప్పుడు ఆ టీచరు ఎవరో మధ్యవర్తులు ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వారు కలిసి ఆమెను విజయవాడకు తీసుకెళ్ళి అక్కడ సెక్రటరీతో కల్పించి మరి ఇక్కడికి వచ్చి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పి వాళ్ళు నకిలీ పత్రం తయారు చేసి ఆమెకి ఇచ్చి మరి స్కూల్లో చేర్పడం జరిగింది. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళి ఆ మధ్యవర్తులు మేము డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్లో సమగ్రశలో పనిచేస్తున్నాం అసిస్టెంట్ డైరెక్టర్గా అని చెప్పి వారు హెడ్ మాస్టర్ని చెప్పగానే హెడ్ మాస్టర్ వెంటనే వాళ్ళు జాయిన్ చేసుకోవడం జరిగింది. ఒక 1 మంత్ తర్వాత నాకు సిఎఫ్ఎంఎస్ ఐడి కావాలని అడిగినప్పుడు అమ్మ నువ్వు ప్రైవేట్ అవుట్సోర్సింగ్ ద్వారా చేస్తున్నావు కాబట్టి నీకు ఇటువంటి ఇవ్వబడినప్పుడు ఆ హెడ్ మాస్టర్ మా దృష్టికి తీసుకొచ్చినప్పుడు ఆ పత్రం చూడగానే అది ఫేక్ అని మేము తేల్చాము. ఫేక్ అని తెలిసిన వెంటనే హెడ్ మాస్టర్ గారికి ఆ ఎంఈఓ గారికి నోటీస్ ఇవ్వడం జరిగింది. అంత మాత్రమే కాకుండా ఆ పింకీ అనే ఎవరైతే టీచర్ జాయిన్ అయ్యారో తను ఒక 3 మీద కంప్లైంట్ ఇచ్చింది. కృష్ణమూర్తి అని, నాయుడు గారని, ఇంకొక వ్యక్తి మీద ఇవ్వడం జరిగింది. వారి బేస్ చేసుకొని మేము ఎస్పీ గారికి కంప్లైంట్ జరిగింది. అలాగే జిల్లాలో ఇంకా ఇటువంటి టీచరు నకిలీ పత్రాలతో ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారి వివరాల కోసం మా ఇన్స్పెక్టింగ్ ఆఫీసర్ అనడం జరిగింది. ఈ విషయంలో ఎస్పీ గారు కూడా సీరియస్గా స్పందించారు. ఉత్తర్వులు అనేవి జిల్లా విద్యాశాఖ కార్యాలయం సంతకంతో వచ్చినప్పటికీ మీ ఆన్లైన్లో మీకు వస్తాయి. వాటిని మాత్రం మీరు యాక్సెప్ట్ చేయాలి. ఏమైనా మీకు డౌట్స్ ఉంటే వెంటనే విద్యాధికారులను సంప్రదించి అది నకిలీదా ఒరిజినల్ అని కనుక్కున్న తర్వాతనే ఉద్యోగాల్లో చేర్చుకోవాలి. కాబట్టి జిల్లాలో ఎవరైతే ఇటువంటి ముఠాలు ఉంటున్నారో వాళ్ళందరి మీద ఎస్పీ గారు తప్పకుండా కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.